నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శ్రీరూప్ కాస్మెటిక్ గ్రూప్ నుంచి సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో, నమస్తే. నమస్తే సార్. ఎప్పుడు ఆడవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్సే చెప్తారా? మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటిని మేము రేస్ చేస్తున్నాం, మీరు అడగండి అని చెప్పి కొన్ని కామెంట్స్ వచ్చాయి. అందులో ఈ మధ్య కాలంలో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో విన్నారంట బియర్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి. నిజంగా ఉంటుందా సార్? గెడ్డం కూడా ఇలా మీసాలు, గెడ్డాలు, ఐబ్రోస్, స్కాల్ప్ ట్రాన్స్ప్లాంటే కాదు, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని అనగానే అందరికి అదే అనుకుంటారు. అది కాదు. ఇప్పుడు మీసాలు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. కొంతమంది ఉంటారు పాపం, బాగా చదువుకుని ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఉద్యోగాలు, సీనియర్ మేనేజర్లో ఉంటారు, లేదా మేనేజర్లో ఉంటారు, లేదా పెళ్లి చేసుకోకపోయే పిల్లాడు ఉంటాడు పాపం, 26-20 చూస్తే మీసాలు సరిగ్గా ఉండు, గెడ్డం సరిగ్గా రాదు, లేదా చిన్న గెడ్డం ఉంటుంది. ఇప్పుడు మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ లో మీకు స్క్రోల్ అవుతుంది చూస్తే, శ్రీరూప్ లో ఓన్లీ ముష్ కావాలంటే ముష్ న్యాచురల్ ట్రాన్స్ప్లాంట్స్, మీసాలు అంటే మన హెయిరే. మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి ఎలాగ వెనకాల ట్రిమ్ చేసి పెయిన్లెస్ గా తీసి మళ్ళీ పెయిన్లెస్ గా పెడతామో, అలాగే ముష్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బియర్డ్ కూడా న్యాచురల్ లైన్ మార్చేసుకుని, న్యాచురల్ ముష్ లైన్ తీసి న్యాచురల్ గెడ్డంగా కూడా మార్చేసుకుని, ఆ న్యాచురల్ లుక్ తో న్యాచురల్ డైరెక్షన్, ఎక్కడ డైరెక్షన్ ఎలా ఉండాలి, ఎక్కడ డైరెక్షన్ ఎలా ఉండాలనేది కరెక్ట్ డైరెక్షన్ లో ముష్ ఆర్ బియర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది శ్రీరూప్ కాస్మెటిక్ చాలా ఎక్కువగా చేస్తుంటాం. అదేంటంటే వాళ్ళకి అంత హెయిర్ అంతా చాలా బాగుంటది, కానీ మీసాలు కొంచెం పలచగా ఉండి, లేదా మీసాలు బాగుండి గెడ్డం అసలు లేక, లేదా ఇక్కడ కొంచెం ఇక్కడ ఉండి కొంచెం ఉండి, అలా రకరకాలు ఉంటారు. వాళ్ళకి సొల్యూషన్ ఉంది. ఇప్పుడు మా దగ్గరికి సార్ మేము వేరే దేశంలో చేయించుకొచ్చాం, అక్కడ చేయించుకొచ్చాం సార్, ఇది చూడండి సార్ ఇలా నిలబడిపోతుంది సార్ నాకు, ఇలా సార్ మన ఢిల్లీ వెళ్ళి వచ్చాను సార్, బాంబే వెళ్ళి వచ్చాను సార్ అంటే చాలా వేరే వేరే చోట్లకి వెళ్తారు ఆ క్రేజ్ మీద. కానీ వాళ్ళకి తెలియదు వీఆర్ డూయింగ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నిక్స్. హార్డ్లీ వేళ్లలో లెక్క పెట్టేటువంటి వ్యక్తులు సర్జన్స్ చేసే టెక్నిక్ లో శ్రీరూప్ లో కూడా ఆ టెక్నిక్ జరిగిపోతుందని. ఎందుకంటే ఆ వేళ లెక్క పెట్టే సర్జన్స్ లో మేము ఒకడు. సో ఇందులో ఏం జరుగుతుందంటే జస్ట్ పెయిన్లెస్ గా గ్రాఫ్స్ తీసుకోవడం, ఇక్కడ కూడా పెయిన్లెస్ గా అనస్థీషియా రాసి, బ్యాక్ హెయిర్ అందుకే అది పెట్టిన తర్వాత లైఫ్ లాంగ్ ఉంటుంది. వాళ్ళు కట్ చేసుకోవచ్చు, షేవ్ చేసుకోవచ్చు, న్యాచురల్ గానే పెరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ ఇన్ న్యాచురల్. ఇప్పుడు న్యాచురల్ డైరెక్షన్ అనమాట. మీరు స్క్రోలింగ్ లో ఫొటోస్ బాగా చూడండి, చూస్తే మీకు ఆటోమేటిక్ గా అదే అర్థం. అంటే ఎలా సార్, ఎంత టైం పడుతుంది, ఎలా చేస్తారు, ప్రాసెస్ ఏంటి? నార్మల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అలా పైన ఏ విధంగా అయితే చేస్తారో అలాగా ఏంటంటే ప్రాసెస్ ఈజ్ లోకల్ అనస్థీషియా ఇచ్చి ఇక్కడి నుంచి గ్రాఫ్ట్స్ ఎన్ని కావాలని తీసాక ఓన్లీ ముష్ లేదా పార్షియల్లీ ముష్ అనుకోండి, దాన్ని బట్టి 1 hour లేకపోతే 2 hours లోనే అయిపోవడం. లేదు ముష్ తో పాటు బియర్డ్ మొత్తం అనుకోండి, ఆ 1 whole day ప్రాసెస్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిని వాళ్ళు స్టార్ట్ చేస్తే మళ్ళీ లంచ్ బ్రేక్, లంచ్ తర్వాత చిన్న టీ బ్రేక్, దెన్ నైట్ కి మొత్తం అయిపోవడం. నెక్స్ట్ డే నుంచి వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే కానీ అక్కడ గ్రాఫ్ట్స్ డిస్టర్బ్ చేయకుండా వాష్ చేయొచ్చు. అలా 15 రోజులు జాగ్రత్త తీసుకున్నాక అలా వదిలేస్తే న్యాచురల్ గా బియర్డ్ పెరిగిపోతుంటుంది, ముష్ పెరిగిపోతుంటుంది. ఎక్కడ ఎంత కావాలో అది కట్ చేసుకుంటా ఉండొచ్చు న్యాచురల్ గానే. ఎన్ని రోజులకి గ్రోత్ చూస్తాం సార్? ఎవరికైనా మామూలు బియర్డ్ అనేది, ముష్ అనేది కూడా ఏదైనా ట్రాన్స్ప్లాంట్ చేశాక 2-2.5 months లో రాలడము, మళ్ళీ గ్రోత్ అనేది 4-4.5 months గ్రోత్ స్టార్ట్ అయిపోవడం జరిగిపోతుంటుంది. ఒక హెయిర్ సైకిల్ లాగానే. స్కాల్ప్ చేసినా అంతే, బియర్డ్ చేసినా అంతే, బియర్డ్ అండ్ ముష్ చేసినా అంతే. న్యాచురల్ గ్రోత్, న్యాచురల్ కటింగ్, న్యాచురల్ ఫ్యూచర్ లో వాళ్ళకి తెల్లబడితే రంగు వేసుకోవచ్చు. టీనేజర్స్ ఉన్నారు, అంతా బియర్డ్ ఇస్ అ ఫ్యాషన్ చాలా ఫ్యాషన్. ఇది వరకు బియర్డ్ అంటే మనం ఎక్కడో మిడిల్ ఈస్ట్ వాళ్ళని లేదా ఎక్కడెక్కడో చూసేవాళ్ళని. ఇప్పుడు చూస్తే బియర్డ్ ఇస్ మ్యాన్లీనెస్, బియర్డ్ ఇస్ ఫ్యాషన్. నాకు పెంచుకోవాలి, నాకు తిక్క పెరుగుతుంది. కాకపోతే ఈ ప్రొఫెషనల్ గా చూస్తే బాగోదు, వాళ్ళు ముష్ మాత్రం ఉంచుకున్నారు. సో అది చాలా మందికి ఇష్టం అలా. ఆబ్వియస్లీ. ఇంకొకటి ఏంటంటే ఫేస్ మీద కదా మళ్ళీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అందులోనూ 2 చోట్ల, ఇప్పుడు మీసాలు అలాగే గెడ్డాలు కనుక 2 మీసం గెడ్డం 2 చేయించుకుంటే ఇంకా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? కంటికి దగ్గర ఉంటుంది కదా, నోస్ దగ్గర కదా, పెదాల పైన కదా, ఏమైనా ప్రాబ్లమా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. మెయిన్ గా చేసేది ఏంటంటే చర్మం లెవెల్లోనే మనం ఇంజెక్షన్ చేసుకుంటాం, చర్మం లెవెల్లోనే గ్రాఫ్ట్స్ ఏ డైరెక్షన్ లో ఆ డైరెక్షన్ లో పెడతాం. ఓకే. సో ఇది చర్మం లెవెల్లో చేసే
గ్రాఫ్టింగ్ కాబట్టి ఇక్కడ చేసిన ముక్కు దగ్గరలో చేసిన పెదం పైన ఉన్న ఇక్కడ చేసినా కూడా అక్కడ న్యాచురల్గా హెయిర్ ఉంటే అలాగ పెట్టేసినా కూడా అక్కడ ఏదైనా కొంచెం వాప్ అనేది రావచ్చు. ఒక 4 రోజులు 5 రోజులు మైల్డ్ పెయిన్ అనేది 1 రోజు 2 రోజులు ఉంటే ఉండొచ్చు. నాకైతే ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళు బాబు నాకు చాలా పెయిన్ వేసింది సార్, చాలా ఇబ్బంది అయింది సార్ అని చెప్పిన వాళ్ళు లేరు. ఎంతమంది చేయించుకుని ఉంటారు సార్ అంటే ఇక్కడ తెలిసిందా ఇప్పుడున్న హైదరాబాద్ అంటే అవేర్నెస్ చాలా మంది తక్కువ ఉంది. అందుకే ఇప్పుడు కమెంట్స్ లో ఈ వీడియో చేయండి అంటున్నారని మనం చేస్తున్నాం. చాలా మంది డౌట్ అది. చాలా మందికి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంత హై అండ్ క్రౌడ్ లో ఏంటంటే వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళగా బియర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, అలాగే ముస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అని చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక ఇది కూడా చేయొచ్చు అని అడిగి అది కూడా చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇన్ జనరల్ అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల ఇది చెయ్యొచ్చు అనేది వాస్తవం. సో పాసిబిలిటీ ఉంది. అబ్సల్యూట్లీ. అంటే నార్మల్ గా షేవ్ చేసుకోవడం కానీ ట్రిమ్మింగ్ కానీ ఇవన్నీ అన్ని జస్ట్ 4 months తర్వాత నుంచి న్యాచురల్ గ్రోత్ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు కావాలంటే 8 months తర్వాత షేవ్ చేసుకోవచ్చు. అప్పటి నుంచి ప్రతి నెల షేవ్ చేసుకోవచ్చు. న్యాచురల్ బియర్డ్ లాగానే అది పెరుగుతూ ఉంటుంది. దాన్ని కట్ చేయాలా, షేవ్ చేయాలా, రంగు వేసుకోవాలా, ఎవ్రీథింగ్ అప్ టు ఎంత స్టైలింగ్ చేసుకోవచ్చు. న్యాచురల్ బియర్డ్ లాగే చక్కగా పెరుగుతుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇది పర్టికులర్ గా ఈ ఏజ్ వాళ్ళైతే బెటర్, లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకే ఇది కరెక్ట్ అని ఉంటుంది? ఎవరికైనా కూడా 15 years క్రాస్ అయి ఉండాలి. 15 years క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా చెయ్యాలి అంటే చేసుకోవచ్చు. ఇంకా ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి మెడికల్ కండిషన్స్ ఏమీ లేవు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ ఇష్యూస్ లేవు, నాకు కావాలి అని 65 years కూడా వచ్చి 70 years కూడా నాకు చెయ్యని అడిగేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా చేయించుకుంటారు. మాకు హైయెస్ట్ ఏజ్ ఇన్ పేషెంట్ వేర్ వి డిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద మోస్ట్ స్టడీస్ 78. అమ్మో, 78 years ఆయన యంగ్ బై హార్ట్, యంగ్ బై బాడీ, వాట్ ఎవర్. చాలా సంతోషంగా వెళ్ళారు. ఆయన చేయించుకోవాలని ఎంత కోరుకుందో చూడండి. 78 years అని అంటే కోర్స్ ఎవరికైనా అది వాళ్ళ ప్రాబ్లం బట్టి ఉంటుంది. బట్ ఏ ప్రాబ్లం కైనా సరే ట్రీట్మెంట్ ఉంటుంది కదా సార్? ట్రీట్మెంట్స్ వితౌట్ రిస్క్, విత్ రిస్క్ అని ఉంటాయి. కానీ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ లో ఏది ఎంతవరకు చేస్తే చాలు, ఏది ఎంతవరకు రిస్క్ లేనిది అనేది అసెస్ చేసుకుని అక్కడతో ఆగిపోవడం అనేది ఎప్పుడు సేఫ్. శ్రీరూప్లో మా ప్రిన్సిపల్ అది, డు నాట్ క్రాస్ ది లైన్. లైన్ క్రాస్ చేసి ఏదో రిస్క్ చేసేసి అని కాకుండా ఏదో కొంచెం పెయిన్స్ ఉంటాయి, కొంచెం ఒళ్ళు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనేది ఓకే. వేరే సైడ్ ఎఫెక్ట్స్, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మాత్రం నో. సో అంత పక్కగా అన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, మగవారికి మీసాలు, గడ్డాలు వీటికి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ చాలా చక్కటి ట్రీట్మెంట్ శ్రీరూప్లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు తెలియకపోతే కనుక ఒక్కసారి సెర్చ్ చేయండి, వచ్చి డాక్టర్ గారిని కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకుని స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.